హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తల్లో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం 29th May 2021కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఈరోజు మనకి కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే, ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా రష్యా వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్. మనం రష్యా గురించి చెప్తున్నాం కానీ అది కూడా చూడండి, మొట్టమొదటి దేశం అంటే ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే మొట్టమొదటిసారిగా ఇప్పటి వరకు కూడా ఏ దేశము తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని ఒక కార్యక్రమాన్ని ఈ రోజు మనకి రష్యా దేశం చేపట్టి వార్తలు నిలిచింది. సో ఇటీవల కాలంలో కూడా రష్యా తరచూ వార్తలు నిలుస్తుంది. అనేక విషయాల్లో మొట్టమొదటిసారి అనే అంశంతోనే వార్తలు నిలుస్తుంది. అది ఏ విధంగా అంటే తీసుకుంటే మనకి ఇటీవల కాలంలో మనకి స్పుట్నిక్ వి, సో ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి దేశంగా ఒక వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించినటువంటి దేశం అండ్ మొట్టమొదటిగా వ్యాక్సినేషన్ తయారు చేసినటువంటి దేశం ఏది అన్నా కూడా మనం ఏం చెప్తామంటే రష్యా దేశం. సో రష్యా మనకి ఇటీవల కాలంలో మొట్టమొదటి దేశం ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అండ్ ఆ వ్యాక్సిన్ క్రియేట్ చేసింది ఏది అంటే రష్యా. స్పుట్నిక్ వి అని చెప్పే ఒక వ్యాక్సిన్ తయారు చేసి వార్తలో నిలిచింది. అండ్ అదేవిధంగా ఇటీవల మరి మొన్నటి కాలంలో కూడా అంటే లాస్ట్ వీక్లో కూడా మనం చూసాం, మెయిన్గా యానిమల్స్ని ఉద్దేశించి కరోనా వ్యాధికి సంబంధించి, సో జంతువులలో వచ్చేటువంటి కరోనా వ్యాధిని కూడా గుర్తించడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి వాటి యొక్క క్షేమం కోసం వాటి యొక్క సంక్షేమం కొరకు, వాటి కొరకు కూడా యానిమల్స్ కొరకు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించాలి అని చెప్పే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారి ప్రపంచంలో వ్యాక్సిన్స్ ఫర్ యానిమల్స్ అని చెప్పే ఒక అంశంతో మొట్టమొదటి దేశంగా మనకి ఈ రష్యా దేశం వార్తలో నిలవడం అయితే జరిగింది. మనకి ఇదే విధంగా తీసుకుంటే దీన్ని తయారు చేసినటువంటి సంస్థ ఏది, ఈ యొక్క యానిమల్స్ కోసం అని చెప్పాను. సో ఈ యొక్క యానిమల్స్ కోసం తయారు చేసినటువంటి మొట్టమొదటి ఆ యొక్క సంస్థ ఏది అంటే రసెల్ కాలన్. సో చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో వస్తున్నటువంటి యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేదా ముఖ్యంగా తీసుకుంటే మనకి ఆ యొక్క సంస్థలు. సో రషెల్ కాలన్స్ అని చెప్పి ఒక సంస్థ తయారు చేసినటువంటి వ్యాక్సిన్ యానిమల్స్ కోసం మనకి ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్ అని చెప్పవచ్చు. సో అటువంటి దేశంగా మనకి ఈ యొక్క రష్యా దేశం వార్తలో నిలవడం అయితే జరిగింది. మెయిన్గా తీసుకుంటే ఇటీవల కాలంలో నిలిచింది ఈ విధంగా మనకి రష్యా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నుంచి మరొక అంశం ఏది అంటే, ఈ రోజు ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో కూడా చూసాం, మనం ప్రారంభించిన దేశం మనకి మొట్టమొదటి దేశం రష్యా అని చెప్పాం, కానీ మరలా ఏంటి వ్యాక్సినేషన్ ప్రారంభించడం అంటే యానిమల్స్ కోసం. సో ఇటీవల కాలంలో తయారు చేసినటువంటి ఆ యొక్క వ్యాక్సిన్ని ఈ రోజు ఈ యొక్క దేశం మనకి దీనిని వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించి వార్తలు నిలిచింది. సో మొట్టమొదటి దేశం ప్రపంచంలోనే యానిమల్స్కి వ్యాక్సినేషన్ సెంటర్స్ని కావచ్చు, వ్యాక్సినేషన్ ప్రక్రియని కావచ్చు ప్రారంభించి వార్తలు నిలిచిన దేశం ఏది అంటే రష్యా దేశం. సో మెయిన్గా తీసుకుంటే మనకి ఈ రష్యా దేశంలో యొక్క వ్యాక్సినేషన్ ప్రారంభాన్ని ఎలా ప్రారంభించాలంటే, మన ఆ దేశంలో ఉన్నటువంటి యొక్క జంతువులకు సంబంధించి దాదాపుగా 17,000 డోసులను, వ్యాక్సిన్ డోసులను విడుదల చేయడం అయితే జరిగింది. సో మన యొక్క ఇళ్లలో, మన యొక్క హోమ్స్లో ఉండేటువంటి యొక్క పెంపుడు జంతువులు, సో యానిమల్స్లో కూడా అన్ని రకాల యానిమల్స్కి ప్రజెంట్ కాదు, కానీ ప్రస్తుతం మన యొక్క హోమ్స్లో ఉన్నటువంటి పెంపుడు జంతువులకు సంబంధించినటువంటి యొక్క ఏ అయితే జీవులు ఉంటాయో, సో ఆ యొక్క యానిమల్స్కి మొట్టమొదటి వ్యాక్సిన్ అందచేయాలి అని చెప్పే ఉద్దేశంతో మొత్తంగా 17,000 డోసులను విడుదల చేస్తూ ఈ రోజు యొక్క రష్యా ప్రభుత్వం వార్తలు నిలిచింది. సో ఈ విధంగా ఈ యొక్క 17,000 డోసులను మన ఇండ్లలో ఉన్నటువంటి యొక్క పెంపుడు జంతువులకు ఆ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి, త్వరితగతిన ఆ వ్యాక్సినేషన్ అందించాలి అని చెప్పే ఉద్దేశంతో ఈ రోజు మనకి ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు రష్యా దేశం. సో ఈ విధంగా మనకి ఈ యొక్క మెయిన్గా తీసుకుంటే ప్రస్తుతం మనకి దీనిని తయారు చేసినటువంటి సంస్థ అనేది చాలా ఇంపార్టెంట్. సో 17,000 వ్యాక్సిన్స్ని విడుదల చేసిన రష్యా దేశం ఏ సంస్థ ద్వారా అంటే రసెల్ కాల్నస్ అని చెప్పి ఒక సంస్థ ద్వారా దీనిని విడుదల చేయడం అయితే జరిగింది. మెయిన్గా ఈ యొక్క వ్యాక్సిన్ నేమ్ ఏంటి అంటే కార్నివా మసదార్ అని చెప్పి ఒక వ్యాక్సిన్. సో యానిమల్స్ కోసం తయారు చేసినటువంటి యొక్క వ్యాక్సిన్ యొక్క నేమ్ ఏంటి అంటే కార్నియా
మన నట్సార్ అని చెప్పే ఒక వ్యాక్సిన్ ని యానిమల్స్ కోసం తయారు చేసి ఈ రోజు దాని యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించడం అయితే జరిగింది రష్యా దేశం. సో ఈ విధంగా తీసుకుంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జంతువుల కొరకు ఒక వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించినటువంటి దేశంగా మనకి ఈ యొక్క రష్యా దేశం వార్తలో నిలుస్తుంది. సో ఈ విధంగా ఈ యొక్క రష్యాకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మెయిన్ గా అభ్యర్థులు గమనించాలి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు కూడా ఎక్కువగా కూడా మెయిన్ గా వ్యాక్సిన్స్ కి సంబంధించి, ఒక మెడిసిన్స్ కి సంబంధించి అండ్ డ్రగ్స్ కి సంబంధించి ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఉన్నటువంటి రష్యా దేశానికి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలా చాలా ఇంపార్టెంట్, మనకి ఈ రోజు మనకి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అని చెప్పే మరొక దేశం వార్తలో నిలిచింది. అది ఏంటి అంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి DNA బేస్డ్ COVID-19 వ్యాక్సిన్ ని తయారు చేస్తూ తైవాన్ వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్, మనకి DNA బేస్డ్ COVID-19 వ్యాక్సిన్ ఇంతవరకు కూడా మన యొక్క ప్రపంచంలోని ఎక్కడా కూడా తయారు చేయబడినటువంటి ఒక వ్యాక్సిన్ ఈ రోజు మనకి ఒక తైవాన్ దేశం చేస్తూ వార్తలు నిలిచింది. ఎలా అంటే ఏ విధంగా DNA మన యొక్క మానవుని లోపల ఉండేటువంటి ఒక DNA అనేది ఉంటుంది. సో దానిని బేస్ చేసుకొని ఈ యొక్క కరోనా వ్యాధికి సంబంధించినటువంటి ఒక వ్యాక్సినేషన్ ఈ రోజు మనకి మొట్టమొదటి దేశంగా, ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా DNAని యూజ్ చేసుకొని COVID-19 వ్యాక్సిన్ ని తయారు చేస్తూ ఈ యొక్క తైవాన్ దేశం వార్తలో నిలిచింది. ఏ విధంగా అంటే మనకి వ్యాక్సిన్ ను తయారు చేసిన దేశంగా అండ్ అదే విధంగా ట్రయల్స్ ను కూడా ప్రారంభించినటువంటి దేశంగా మనకి తైవాన్ని తీసుకోవచ్చు. ఎప్పుడు కూడా ఒక వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు అన్న లేదా ఒక వ్యాక్సినేషన్ తయారు చేశారన్న దానిని ముందుగా ట్రయల్స్ అనే ప్రయోగశాలలో ప్రయోగించడం అయితే జరుగుతుంది. సో ఏ విధంగా ప్రయోగిస్తారంటే ఒక జీవులపైన, జంతువులపైన దీనిని ప్రయోగించడం అనేది జరుగుతుంది. సో దాని యొక్క సక్సెస్ రేట్ ని బేస్ చేసుకుని మానవునిలో ఉన్నటువంటి చర్యల ఆధారంగా, సో మానవుని శరీర ఆకృతికి కావచ్చు లేదా శరీర సమతుల్యతకు కావచ్చు సరిపోయే విధంగా ఉందా లేదా అని టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ తరువాత కూడా 1-2 సార్లు దరిదాపుగా మనకి మొత్తంగా దాదాపుగా ఇప్పటి వరకు జరిగినటువంటి యొక్క వ్యాక్సినేషన్కి సంబంధించి అన్నీ కూడా 1-2 సార్లు ప్రతి ఒక్క వ్యాక్సిన్ ని మరలా ప్రయోగించడం అండ్ వారి ద్వారా వచ్చే ఫలితాలు కావచ్చు, సో వీటన్నిటిని కూడా టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా తీసుకుంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా DNA బేస్డ్ COVID-19 వ్యాక్సిన్ ని తయారు చేసి తైవాన్ దేశం వార్తలు నిలిచింది. సో మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క యానిమల్స్ పై ప్రయోగించారు అని చెప్పవచ్చు. ఏ ఒక్క వ్యాక్సినేషన్ అయినా యానిమల్స్లో ప్రయోగించే ముందు RNA స్టాండర్డ్ అని చెప్పి ఒక దానిని తీసుకోవడం అయితే జరిగింది. సో ఈ యొక్క RNA స్టాండర్డ్ బేస్ చేసుకుని దాన్ని టోటల్గా వీకెండ్ లెవెల్కి తీసుకువెళ్ళి అక్కడ ఆ యొక్క వ్యాక్సినేషన్ను ప్రయోగించడం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే ఆ వ్యాక్సిన్ ప్రయోగిస్తారో సో వారి లోపల ఉన్నటువంటి ఆ క్రియలకు సంబంధించి, ఆ యొక్క వైరస్కి సంబంధించి కావచ్చు, ఏదైనా సరే ఆ యొక్క వ్యాధి అనేది నశించిపోవడం అనేది జరుగుతుంది. కేవలం కూడా మనకి ఈ విధంగా ఈ యొక్క అంశాన్ని బేస్ చేసుకొని, సో కారణం ఏంటంటే RNA స్టాండర్డ్. సో అటువంటి RNA స్టాండర్డ్ ని యూజ్ చేసుకొని కరోనా వ్యాక్సిన్స్ ని తయారు చేయడం అయితే జరిగింది. కానీ ఈ రోజు మనకి యొక్క తైవాన్ దేశం వచ్చేసరికి మెయిన్ గా వారి యొక్క DNA బేస్డ్, సో DNA బేస్ని యూజ్ చేసుకొని COVID-19 వ్యాక్సిన్ ని తయారు చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనకి ఈ రోజు ఈ యొక్క తైవాన్ దేశం వార్తలో నిలిచింది. ఏ యొక్క సంస్థ సహకారంతో అంటే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అండ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కరోనా వైరస్ కి సంబంధించినటువంటి ఈ యొక్క DNA బేస్డ్ కరోనా వ్యాక్సిన్ తయారు చేయడం అయితే జరిగింది. ఈ యొక్క మెయిన్గా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే RNAని యూజ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ పూర్తి చేయడం అయితే జరుగుతుంది. కానీ మొట్టమొదటి దేశం మన యొక్క DNAని యూజ్ చేసుకొని ఈ యొక్క COVID-19కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ని కనుగొన్నటువంటి మొట్టమొదటి దేశంగా మనకి తైవాన్ ఈ రోజు పేరు ప్రఖ్యాతలు పొందింది. సో ఒక మానవుని లోపల, మన యొక్క లోపల ఉన్నటువంటి యొక్క DNAని బేస్ చేసుకొని కరోనా వ్యాధికి సంబంధించి ఒక ప్రాణాంతకమైనటువంటి యొక్క వ్యాధికి సంబంధించినటువంటి ఒక వ్యాక్సిన్ని ఈ రోజు తయారు చేస్తూ తైవాన్ మనకి వార్తలో నిలిచింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి తైవాన్ దేశానికి సంబంధించినటువంటి అంశం. ముఖ్యంగా అభ్యర్థులు గమనించాలి, ప్రస్తుతం ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలు. ఇటీవల కాలంలో కూడా మనం చూసాం, వ్యాక్సినేషన్ ఇవ్వడం కోసం కూడా వివిధ రకాల కార్యకలాపాలు, టూరిజం అని చెప్పి అండ్ అదేవిధంగా లాటరీ అని చెప్పి, సో వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. సో ఆ విధంగా చూస్తే నూతనమైనటువంటి వ్యాక్సిన్స్ మరలా దేశాలు కనుగొనడం అయితే జరిగింది. సో అటువంటి వాటిలో తీసుకుంటే ఈ యొక్క తైవాన్ కూడా DNA బేస్డ్ వ్యాక్సిన్ ని
ఈ రోజు తయారు చేస్తూ వార్తలు నిలిచింది. అండ్ అదేవిధంగా దానిని యానిమల్స్ పై కూడా ప్రయోగించి ఫలితాలను పొందడం అయితే జరిగింది. సో ఈ విధంగా తీసుకుంటే మనుషులపై కూడా త్వరలోనే దాని యొక్క ప్రభావాన్ని చూపే విధంగా మెయిన్గా ఈ యొక్క ప్రయోగాలు అనేది పూర్తి చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి ఈ యొక్క DNA బేస్డ్ COVID-19 వ్యాక్సిన్కి సంబంధించి తైవాన్ ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా నిలిచినటువంటి తైవాన్కి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే ఒక యాప్ మనకి వార్తలో నిలిచింది. సో మణిపూర్ రాష్ట్రం మనకి వార్తలో నిలిచింది. మణిపూర్ రాష్ట్రం మనకి తరచూ వార్తలో నిలిచినటువంటి అంశంగా తీసుకోవచ్చు. ఇటీవల కాలంలో కూడా వివిధ రకాలైనటువంటి అంశాలతో ఈ యొక్క మణిపూర్ రాష్ట్రం మనకి వార్తలో నిలుస్తుంది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు మనకి మణిపూర్ రాష్ట్రం మరొకసారి వార్తలో నిలిచింది. మోనో యాప్. సో ఇటీవల కాలంలో మోనో అని చెప్పే ఒక యాప్ ద్వారా ఈ యొక్క మణిపూర్ రాష్ట్రం వార్తలో నిలవడం అయితే జరిగింది. ఎందుకు అంటే ఆ యొక్క రాష్ట్రంలో విధించినటువంటి ఆ యొక్క మెయిన్గా ఆ మణిపూర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి లాక్డౌన్ ప్రక్రియను పొడిగించడం ద్వారా సో అక్కడ ఉన్నటువంటి నిత్యావసరాలు ముఖ్యంగా కూడా కూరగాయలకు సంబంధించినటువంటి ఒక కొరత అనేది ఏర్పడడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పే ఉద్దేశంతో సో డోర్ డెలివరీ ఫెసిలిటీ చాలా ఇంపార్టెంట్. ఒక యాప్ ద్వారా కూరగాయలను డోర్ డెలివరీ ఫెసిలిటీ చేసేటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా మణిపూర్ రాష్ట్రం మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో అటువంటి మణిపూర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మరొక కీలకమైనటువంటి యాప్ని తయారు చేస్తూ ఈ రోజు వార్తలు నిలిచారు ఆ రాష్ట్ర సీఎం గారు అయినటువంటి ఎన్ బిరల్ సింగ్. చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో కూడా తరచూ వార్తలు నిలిచినటువంటి ముఖ్యమంత్రుల పట్ల అండ్ గవర్నర్స్ పట్ల ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తుల పట్ల చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో అటువంటి యొక్క రాష్ట్రంగా ఈ రోజు మనకి మణిపూర్ రాష్ట్రం తీసుకుంటాం. సో వారిలో మనకి ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే బైరల్ సింగ్ అండ్ ఎన్ బైరల్ సింగ్ అని చెప్పే ఒక ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఒక కార్యక్రమాన్ని చేపట్టి వార్తలు నిలిచారు. సో అది ఏంటి అంటే మరొక యాప్ని తయారు చేస్తూ వార్తలు నిలిచారు. ఆ యాప్ ఏంటంటే MHIM అని చెప్పి ఒక యాప్, మణిపూర్ హోమ్ ఐసోలేషన్ అని చెప్పే ఒక యాప్ని తయారు చేస్తూ మణిపూర్ హోమ్ ఐసోలేషన్ మేనేజ్మెంట్ అని చెప్పే ఒక యాప్ని తయారు చేస్తూ వార్తలు ఇచ్చారు. కరోనా వ్యాధికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి యాప్గా దీనిని మనం పేర్కొనడం అయితే జరిగింది. సో ఎవరైతే ఈ యొక్క కరోనా వ్యాధి బారిన పడి ఐసోలేషన్లో ఉన్నారు, హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాధిగ్రస్తుల కొరకు తయారు చేసినటువంటి యాపే మనకి ఈ యొక్క MHIM అని చెప్పి ఇటీవల కాలంలో కూడా వివిధ రకాలైనటువంటి యాప్స్ని తయారు చేయడం మనం చూసాం. సో ప్రత్యేకంగా మనకి ఈ యొక్క యాప్స్కి సంబంధించినటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఇటీవల కాలంలో ఈ యొక్క యాప్స్కి సంబంధించి మణిపూర్ రాష్ట్రానికి సంబంధించే కావచ్చు, వివిధ రకాలైనటువంటి రాష్ట్రాలకు సంబంధించి ఈ యొక్క కరోనా వ్యాధికి సంబంధించి వస్తున్నటువంటి యాప్స్ పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. ఏ యాప్ ఎందుకు యూజ్ అవుతుంది అండ్ ఏ విధంగా వారికి అందజేయడం అనేది జరుగుతుంది. సో అటువంటి అంశాలను తీసుకుంటే ఈ రోజు మనకి ఒక మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి MHIM అని చెప్పి ఒక యాప్ అనేది వార్తలు నిలిచింది. మణిపూర్ హోమ్ ఐసోలేషన్ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు. నేమ్లోనే ఉంది మనకి హోమ్ ఐసోలేషన్. సో ఎవరైతే ఈ యొక్క కరోనా వ్యాధి బారిన పడి హోమ్ ఐసోలేషన్లో ట్రీట్మెంట్ పొందుతున్నారో వారందరికీ కూడా మెడికల్గా కావచ్చు లేదా వారి యొక్క అవసరాలకు సంబంధించి కావచ్చు ప్రతి ఒక్క నిత్యావసరాన్ని కూడా వారికి అందించేయడం అనేది జరుగుతుంది అని చెప్పి ఈ రోజు ఈ యొక్క యాప్ ద్వారా దీన్ని వెలువరించడం అయితే ఈ యొక్క రాష్ట్ర సీఎం గారు దీన్ని వెలువరిస్తూ ఇచ్చారు వార్తల్లో. ఎవరైతే హోమ్ ఐసోలేషన్లో ఉన్నారో సో వారికి కావాల్సిన ఆక్సిజన్స్ కావచ్చు, ఆక్సిజన్ కంటైనర్స్ కావచ్చు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని కావచ్చు, అదేవిధంగా తీసుకుంటే మెడిసిన్స్ కూడా సో ప్రతి ఒక్క దానిని కూడా వారి ఇంటి యొద్దకే హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారికి ఈ యొక్క యాప్ ద్వారా దానిని అందజేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి ఒక కీలకమైనటువంటి యాప్ అనేది మనకు వచ్చినప్పుడు దాని పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. సో అటువంటి యాప్స్కి సంబంధించి MH అని చెప్పి ఒక మనకి మెయిన్గా తీసుకుంటే MHIM అని చెప్పి ఒక హోమ్ ఐసోలేషన్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి మణిపూర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక అంశం మనకి ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఒక మణిపూర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఒక కీలకమైనటువంటి MHIM అని చెప్పి ఒక యాప్. సో మెయిన్గా మనకి ఇటువంటి యాప్స్ వచ్చినప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. ఎందుకోసం అంటే కరోనాకి సంబంధించి వచ్చినటువంటి యాప్స్ కరోనా కాలంలో అత్యంత ఎక్కువ శాతం పెరిగిపోయింది ఏంటి అంటే యాప్ వినియోగం అని చెప్పవచ్చు. సో అటువంటి యాప్స్కి సంబంధించి ఎందుకోసం ఉపయోగిస్తున్నారు అండ్ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అండ్ ఏ ప్రక్రియ ఏ రాష్ట్రం
సో ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకంగా చూడండి. సో అటువంటి అంశాలకు సంబంధించి ఈ రోజు మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క మణిపూర్ రాష్ట్రం వార్తలు నిలవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే మరొక రాష్ట్రం అని చెప్పవచ్చు. అది ఏంటి అంటే త్రిపుర రాష్ట్రం. సో త్రిపుర రాష్ట్రం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. ఏ విధంగా అంటే రీసా క్లాత్ అని చెప్పే ఇటీవల కాలంలో కూడా ఒక ఆ యొక్క ముఖ్యమంత్రి గారు ధరించినటువంటి వారి యొక్క సంస్కృతిలో భాగంగా వారు ధరించినటువంటి రీసా క్లాత్ కి సంబంధించి వార్తలో నిలిచారు. మెయిన్ గా వారి సంస్కృతికి ప్రతిబింబించేలా వారు ఎక్కడ ఏ సమావేశాలు నిర్వహించినా కూడా ఆ యొక్క రీసా క్లాత్ ని వారు ధరిస్తూ మెయిన్ గా వారు దానిని నిర్వహిస్తున్నారని చెప్పి ఆ విధమైనటువంటి అంశాలతో ఇటీవల కాలంలో వార్తలో నిలిచారు. అండ్ ఈ రోజు తీసుకుంటే మనకి త్రిపుర రాష్ట్రం ఒక కీలకమైనటువంటి ఫ్రూట్ కి సంబంధించినటువంటి అంశంతో వార్తలు నిలిచింది. అది ఏంటి అంటే ఈ రోజు మనకి త్రిపురకి సంబంధించి జాగ్ ఫ్రూట్ అని చెప్పి చెప్పవచ్చు. మనకి పనస పండు అని చెప్పి అంటాం. సో మన యొక్క ప్రాంతాల్లో సో అటువంటి పెద్ద పనస పండుకు సంబంధించినటువంటి ఒక అంశంతో దాన్ని జాగ్ ఫ్రూట్ అని చెప్పి అంటాం. సో దాని యొక్క అంశంతో ఈ రోజు యొక్క త్రిపుర రాష్ట్రం వార్తలో నిలవడం అయితే జరిగింది. సో మెయిన్ గా తీసుకుంటే మనకి యొక్క జాక్ ఫ్రూట్ వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో మనకి ఫ్రూట్స్ కి సంబంధించి వార్తలో నిలిచినటువంటి దేశాలు కావచ్చు, మనకి ముఖ్యంగా కూడా ఈ యొక్క సపోటా అని చెప్పి చెప్పాం. అండ్ చాలా స్పెషల్ ఫ్రూట్ అని చెప్పి అత్యంత తీపికరమైనటువంటి స్వీటెస్ట్ ఫ్రూట్ అని చెప్పి చెప్పాం. సో అటువంటి అంశంతో ఇటీవల కాలంలో ఒక ఫ్రూట్ వార్తలో నిలవడం అయితే జరిగింది. అదేవిధంగా మ్యాంగో అని చెప్పి అండ్ రాజస్థాన్కి సంబంధించింది. అదేవిధంగా ఇటీవల కాలంలో నిన్నటి రోజున కూడా లిచీ ఫ్రూట్ అని చెప్పి మనం ఈ వారంలో దాని గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఇటీవల కాలంలో వస్తున్నటువంటి యొక్క ఫ్రూట్స్ కి సంబంధించి పండ్లకు సంబంధించినటువంటి అంశాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. అండ్ మెయిన్గా దాన్ని నిర్వహించేటువంటి సంస్థకు సంబంధించినటువంటి అంశాల పట్ల కూడా ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. సో అటువంటి వాటిని తీసుకుంటే ఈ రోజు మనకి ఒక త్రిపుర రాష్ట్రం వార్తలో నిలవడం అయితే జరిగింది. జాక్ ఫ్రూట్ అని చెప్పే ఒక పండుకు సంబంధించి వార్తలో నిలిచింది. సో ఇటీవల కాలంలో వస్తున్నటువంటి ఫ్రూట్స్ కి సంబంధించి చూస్తే ఈ రోజు మనకి ఒక జాక్ ఫ్రూట్ అనేది ఏ దేశం యొక్క జాతీయ పండుగ చెప్పుకోవచ్చు అంటే కేరళ అండ్ తమిళనాడుకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ పండుగ మనం దీన్ని తీసుకోవడమే జరుగుతుంది, ఈ యొక్క జాక్ ఫ్రూట్ ని. సో అటువంటి జాక్ ఫ్రూట్ కి సంబంధించి దాని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసరికి ఈ రోజు మనకి ఈ యొక్క జాక్ ఫ్రూట్ కి సంబంధించినటువంటి ఈ యొక్క త్రిపుర రాష్ట్రం వార్తలో నిలవడం అయితే జరిగింది. సో దీనినే మనం కేరళ అండ్ తమిళనాడుకి సంబంధించి చాలా ఉపయోగకరమైనటువంటి ఫ్రూట్ గా చెప్పుకుంటాం. సో దీని యొక్క శాస్త్రీయ నామం మనకి సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే ఏ యొక్క పండు కావచ్చు, లేదంటే ఏదొక జంతువుకు సంబంధించి కావచ్చు, లేదంటే ఏదైనా ఒక కీటకానికి సంబంధించి కావచ్చు, ఏదైనా ఒక కీటకం కానీ ఏదైనా జంతువు కానీ మనకు వార్తలో నిలిచినప్పుడు దాని యొక్క సైంటిఫిక్ నేమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో దాని యొక్క సైంటిఫిక్ నేమ్స్ అనేది ఎక్కువగా కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇటీవల కాలంలో వస్తున్నటువంటి సైంటిఫిక్ నేమ్స్ పట్ల కూడా ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. లాస్ట్ మనం ఇప్పటి వరకు కూడా ఎన్నో యొక్క సైంటిఫిక్ నేమ్స్ ని చూడడం అయితే జరిగింది. సో ఆ యొక్క సైంటిఫిక్ నేమ్స్ కి సంబంధించి ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. సో అటువంటి వాటికి సంబంధించి చూస్తే ఈ రోజు యొక్క జాక్ ఫ్రూట్ కి సంబంధించి ఆర్టోకార్పస్ హెటోరోపిల్లస్ అని చెప్పే ఒక శాస్త్రీయ నామం కలిగినటువంటి ఒక ఫ్రూట్. ఆర్టోకార్పస్ మనకి హెటోరోఫిల్లాస్ అని చెప్పే ఒక సైంటిఫిక్ నేమ్ కలిగినటువంటి ఒక జాక్ ఫ్రూట్ ఈ రోజు మనకి వార్తలో నిలవడం జరిగింది. సో మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క మనకి యొక్క జాక్ ఫ్రూట్ అనేది ఎందుకు వార్తలో నిలిచింది అంటే ఇది మనకి ఈ రోజు త్రిపుర రాష్ట్రం నుండి యూకేకి ఎక్స్పోర్ట్ చేస్తూ వార్తలు నిలిచారు. చాలా ఇంపార్టెంట్. మనకి ప్రస్తుతం ఏ యొక్క ఫలము వార్తలో నిలిచినా కూడా ప్రతి ఒక్క ఫ్రూట్ ని కూడా గమనించండి. అది ఆయా రాష్ట్రాల నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఒడిశా రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, బీహార్ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, ఇటీవల కాలంలో చూసిన ప్రతి ఒక్క ఫ్రూట్ కూడా మనకి అక్కడ నుండి యూకేకి ఎక్స్పోర్ట్ చేయండి. చాలా ఇంపార్టెంట్. అక్కడ నుంచి యూకేకి ఉత్పత్తి చేయడం కోసం ఉపయోగించేదే అని చెప్పి వార్తలు నిలవడం జరిగింది. సో ఈ రోజు కూడా చూస్తే మనకి ఈ యొక్క జాక్ ఫ్రూట్ కూడా మనకి యొక్క త్రిపుర రాష్ట్రం నుంచి యూకేకి ఎగుమతి చేస్తూ వార్తలు నిలిచారు. సో ఈ యొక్క అంశాలు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎక్కడ నుంచి ఎక్కడికి ఎగుమతి చేస్తున్నారు, ఎక్కువ శాతం ఈ యొక్క పండ్లు ప్రతి ఒక్క ఫ్రూట్ ని కూడా ఆ యొక్క రాష్ట్రాలకు మెయిన్ గా తీసుకుంటే సార్ ఈ యొక్క యూకేకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో దానికి ఎగుమతి చేస్తూ ఈ రోజు యొక్క జాక్ ఫ్రూట్ అనేది వార్తలో నిలవడం అయితే జరిగింది. అండ్ మెయిన్ గా తీసుకుంటే దీనిని నిర్వహించేటువంటి సంస్థ అప్పెడా ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి ఒక సంస్థలో అతి ముఖ్యమైన సంస్థ ఏది అంటే అప్పెడా అని చెప్పి చెప్పవచ్చు. అగ్రికల్చర్ ప్రాసెస్ అండ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, అగ్రికల్చర్ ప్రాసెసింగ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఇటీవల కాలంలో ప్రతిరోజు కూడా మనకి దాదాపుగా ప్రతి వారము కూడా ఈ యొక్క ఫ్రూట్కి సంబంధించి ఈ ముఖ్యంగా ఈ యొక్క అపెడా సంస్థకు సంబంధించి వార్తలు నిలుస్తూ వస్తుంది. సో దాని పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క అపెడా సంస్థ
సంస్థను నిర్వహించేటువంటి మినిస్ట్రీ. సో మినిస్ట్రీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యక్రమం ఏదైనా కావచ్చు, దానిని ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని, ఏ మంత్రిత్వ శాఖ వారు దీన్ని మెయిన్గా యూజ్ చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అని చెప్పి ఒక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క అపెడా సంస్థ, మనకి అగ్రికల్చర్ ప్రాసెసింగ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఈ యొక్క అపెడా సంస్థ ఈ యొక్క మినిస్ట్రీ ఆధ్వర్యంలో, ఈ యొక్క మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం అయితే జరుగుతుంది. అండ్ మెయిన్గా తీసుకుంటే ప్రస్తుతం దీని యొక్క మంత్రిగా ఎవరు వ్యవహరిస్తున్నారు, విధులను ఎవరు నిర్వహిస్తున్నారు అంటే మనకి పీయూష్ గోయల్ గారు. సో అపెడాకి సంబంధించి ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అనే ఒక సంస్థకి ఎవరు మంత్రిత్వ శాఖలో మంత్రిగా వ్యవహరిస్తున్నారంటే పీయూష్ గోయల్ గారు. అండ్ వీరు తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్గా చెప్పుకోవచ్చు, తరచూ మనకి వార్తలో నిలుస్తున్నారు. అండ్ అదేవిధంగా రైల్వేస్కి సంబంధించి కూడా వీరే పీయూష్ గోయల్ గారే విధులు నిర్వహిస్తూ వార్తలు నిలిచారు. ఇటీవల కాలంలో మనకి రైల్వేస్ పరంగా కావచ్చు, లేదంటే ఈ యొక్క అపెడా సంస్థ పరంగా కావచ్చు, తరచూ మనకి వార్తలో నిలుస్తున్నటువంటి మంత్రిత్వ శాఖ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ అపెడా అనే ఒక సంస్థ. సో ఈ యొక్క అంశాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మెయిన్ టాపిక్గా మనం తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి త్రిపుర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మెయిన్ థింగ్, జాక్ ఫ్రూట్ అని చెప్పే ఒక ఫ్రూట్కి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే ఎంపీ ల్యాడ్స్ అని చెప్పే ఒక అంశం మనకి వార్తలో నిలిచింది. మనకి మెయిన్గా తీసుకుంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అని చెప్పి చాలా చాలా ఇంపార్టెంట్. 1 year బ్యాక్ ఆమోదించబడినటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమమే మనకి ఈ యొక్క ఎంపీ ల్యాడ్స్. టోటల్గా మనకి ఈ విధమైనటువంటి స్కీమ్ అనేది ఎన్ని రకాలుగా ఉంది అంటే లోక్సభ, రాజ్యసభ అండ్ అదేవిధంగా రాష్ట్రపతి గారి చేత నియమించబడేటువంటి ఒక 12 మంది వ్యక్తులతో కూడినటువంటి ఒక సభ. సో వీరందరినీ కలిపి వివిధ రకాలైనటువంటి వీరినే ఎంపీలుగా పరిగణించడం అయితే జరుగుతుంది. వీరందరూ కూడా ఒక ప్రాంతానికి సంబంధించి ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తులుగా వీరిని తీసుకోవడం అయితే జరుగుతుంది. లోక్సభకు సంబంధించి కావచ్చు, రాజ్యసభకి సంబంధించి కావచ్చు అండ్ రాష్ట్రపతి గారి చేత ఎన్నికైబడేటువంటి ఒక 12 మంది సభ్యుల కూటమే మనకి ఈ యొక్క ఎంపీ ల్యాడ్స్ అని చెప్పి చెప్తాం. సో ఈ యొక్క పార్లమెంట్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఎంపీలకు సంబంధించి వారి యొక్క అభివృద్ధికి సంబంధించి ఏర్పాటు చేయబడినటువంటి ఒక కార్యక్రమమే మనకి ఈ యొక్క ఎంపీ ల్యాడ్స్ అని చెప్పే ఒక కార్యక్రమం. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. మెయిన్గా తీసుకుంటే వీరికి సంబంధించి సో ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వారి యొక్క అభివృద్ధికి సంబంధించి ఒక కీలకమైనటువంటి ఒక కార్యక్రమమే లేదా ఒక స్కీమే మనకి యొక్క ఎంపీ ల్యాడ్స్ అని చెప్పే ఒక స్కీమ్. దీనిలో భాగస్వామ్యులు ఎవరు అంటే లోక్సభ సభ్యులు అండ్ రాజ్యసభ సభ్యులు అండ్ అదేవిధంగా రాష్ట్రపతి గారి చేత నియమింపబడినటువంటి ఒక 12 మంది వ్యక్తుల సమూహమే మనకి యొక్క ఎంపీ ల్యాడ్స్ అని చెప్పి చెప్తాం. సో వారిని వారి యొక్క అభివృద్ధి కొరకు ఏర్పాటు చేసినటువంటి దాన్ని మెయిన్గా తీసుకుంటే వారు ఒక ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, అన్నిటిలో కూడా వారు పాల్గొనడం అనేది జరుగుతుంది. సో వారి యొక్క అభివృద్ధి అనేది కూడా మన యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఒక స్కీమ్ తోటి యొక్క ఎంపీ ల్యాడ్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్స్ అని చెప్పి ఒక అంశాన్ని ఈ రోజు ఈ యొక్క ప్రభుత్వం అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో దానికి సంబంధించినటువంటిది 1993 సంవత్సరంలోని యొక్క చట్టాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అండ్ మెయిన్గా తీసుకుంటే దీనికి సంబంధించి మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 4లో దీనికి యొక్క సెక్షన్ 4కి సంబంధించినటువంటి అంశాలు అనేది దీంట్లో పొందుపరచడం అయితే జరిగింది. సో అటువంటి వాటికి సంబంధించి ఎంపీలు ఏ రాష్ట్రంలో వారైనా సరే శాలరీలు అనేది ఒక్కటే ఉంటాయి. సో ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వారైనా కావచ్చు, ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వారైనా కావచ్చు, ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రతి ఒక్క ఎంపీకి కూడా వారి యొక్క శాలరీ అనేది ఒకే విధముగా ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా వారి యొక్క అభివృద్ధి కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థనే మనకి ఎంపీ ల్యాడ్స్ అని చెప్పి చెప్పవచ్చు. ఇటీవల కాలంలో ఏప్రిల్ 2020లో మనకి 5,000 కోట్ల రూపాయలను వారి యొక్క అభివృద్ధికి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో అది ఈ రోజు పెరిగి మనకి 5,000 కోట్లుగా మారడం అయితే జరిగింది. సో ఆ యొక్క మొత్తము యొక్క నిధిని ఆ యొక్క సంఘటిత నిధి అని చెప్పి చెప్తారు. సో ఆ యొక్క నిధికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలను ఇంకా చేపట్టలేదు అని చెప్పే ఒక ఉద్దేశంతో సో దానిని త్వరితగతిన పూర్తి చేయండి అని చెప్పే ఒక నానుడితోటి ఈ రోజు ఈ యొక్క మొత్తం యొక్క పార్లమెంట్ అభ్యర్థులు యొక్క మెంబర్స్ అందరూ కూడా కలిసి ఓం బిర్లా గారు సో ఆ యొక్క లోక్సభకు సంబంధించినటువంటి ఆ యొక్క మనకి మెయిన్గా తీసుకుంటే హోమ్ ఆఫ్ పీపుల్ అని చెప్పి చెప్తాం. సో పీపుల్స్ హోమ్ అని చెప్పి చెప్తాం. సో వారి యొక్క బిర్లా అంటే మెయిన్గా తీసుకుంటే ఆ యొక్క
స్పీకర్ గారికి వారి యొక్క విన్నపాలను లేఖ ద్వారా వీరందరూ కలిసి అందించడం అయితే జరిగింది. సో ఈ యొక్క అంశం అనేది మనకి వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో మనకి 2020లోనే 1 year బ్యాక్ ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టాలనే ఉద్దేశంతో దానిని విడుదల చేయడం అయితే జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఎటువంటి యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టలేదు అని చెప్పి వారు ఈ యొక్క లేఖలో వెలువరిస్తూ రాయడం అయితే జరిగింది. సో ఈ రోజు ఈ యొక్క అంశం అనేది మనకి వార్తలో నిలిచింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి ఎంపీ ల్యాడ్స్ కి సంబంధించినటువంటి ఒక అంశం అండ్ వారి యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే మనకి మెయిన్గా తీసుకుంటే మిడ్ మీట్ స్కీమ్ అని చెప్పి, సో మనకి మధ్యాహ్న వేళల్లో నిర్వహించేటువంటి ఒక భోజన సదుపాయం చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అభివృద్ధి చెందినటువంటి కార్యక్రమం. మనకి మెయిన్గా తీసుకుంటే మధ్యాహ్నం సమయంలో వారికి నిర్వహించేటువంటి పాఠశాలలో నిర్వహించేటువంటి ఒక భోజన కార్యక్రమం ఈ రోజు దానికి సంబంధించి వార్తలు నిలిచడం జరిగింది. మిడ్ మీల్స్ స్కీమ్ అని చెప్పే ఒక అంశం. ఇటీవల కాలంలో మనకి ఈ యొక్క కరోనా కాలంలో ఇక మెయిన్గా ఈ కరోనా బారిన పడి టోటల్గా మనకి 1 year పాటుగా ఈ యొక్క స్కూల్స్ అనేది మూసివేయడం అనేది జరిగింది. సో మధ్యలో ఒక కరలింపు అనేది రావడం వల్ల కరోనా యొక్క సడలింపుల కారణంగా దాన్ని ఓపెన్ చేశారు. కానీ ఇంతవరకు కూడా దాన్ని త్వరితగతిన పూర్తి యొక్క ఆ యొక్క స్కీమ్ అనేది నెరవేర్చబడలేదు ఈ 1 yearలో అని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం అనేది వెల్లడించడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి గడిచిన సంవత్సర కాలంలో ఈ యొక్క మిడ్ మీల్స్ స్కీమ్ని కొనసాగించలేకపోయాము అని చెప్పి తెలుపుతూ, సో 1st నుంచి 8th క్లాస్ వరకు కూడా ఉన్నటువంటి వీరందరికీ కూడా మొత్తంగా మనకి 11.8 crores చిన్నారులు అనేది ఉండమనేది జరుగుతుంది. సో 1 నుంచి 8వ తరగతి వరకు కూడా మొత్తంగా 11.8 కోట్ల మంది ఈ యొక్క విద్యార్థులు అనేది ఉన్నారు. సో వారందరికీ సంబంధించి మ్యాండటరీ ఫండ్ అంటే ప్రస్తుతం వారికి సంబంధించి ఈ 1 year మొత్తం మీద ఈ యొక్క మిడ్ మీల్స్కి సంబంధించి ఎంత మొత్తంలో ఖర్చు అవుతుందో, సో ఒక విద్యార్థికి తీసుకుంటే ఎంత మొత్తంలో ఆ యొక్క విద్యార్థికి యొక్క ఫుడ్ ఖర్చు అనేది అవుతుందో, సో ఆ యొక్క ఖర్చుని నేరుగా ఆ యొక్క మొత్తముగా ఉన్నటువంటి 11.8 కోట్ల మంది యొక్క విద్యార్థులకు వారి అకౌంట్లోకి నేరుగా వారికి అందించాలి అని చెప్పే ఒక స్కీమ్ తోటి ఈ రోజు యొక్క ప్రభుత్వం అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. సో మిడ్ మీల్స్ స్కీమ్ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని ఆ యొక్క ప్రతి విద్యార్థి యొక్క అకౌంట్కి నేరుగా జమ చేయాలి అండ్ మెయిన్గా వారికి ఇవ్వాలి అని చెప్పే ఉద్దేశంతో మొత్తంగా తీసుకుంటే 11.8 కోట్ల మంది ఉన్నారు. సో వారందరికీ ఎంత మొత్తంలో అయితే ఖర్చు అవుతుందో సో దాన్ని డివైడ్ చేసి ఈక్వల్గా ప్రతి ఒక్క విద్యార్థికి దానిని యొక్క కరోనా సమయంలో అందచేయాలి అని చెప్పి ఒక తీర్మానాన్ని ఈ రోజు మనకి రమేష్ పోఖ్రియాల్ గారు తెలుపుతూ వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క విద్యాశాఖ మనకి విద్యకు సంబంధించి శాఖ మంత్రిగా ఒక మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎవరు విధులు నిర్వహిస్తున్నారంటే రమేష్ పోఖ్రియాల్ గారు. సో ఏ యొక్క అంశానికి సంబంధించి అయినా సరే ఆ యొక్క రంగంలో ఉన్నటువంటి మినిస్ట్రీ అనేది వ్యవహరిస్తుంది. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ యొక్క విద్యకు సంబంధించి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రమేష్ పోఖ్రియాల్ గారు దీనిని వెలువరిస్తూ వార్తలో నిలిచారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క కాలంలో దీన్ని నిర్వహించడం అనేది కష్టతరంగా ఉంది అండ్ దీనిని అవసరం లేదు అని చెప్పే ఉద్దేశంతో సో దానికి సంబంధించినటువంటి మొత్తాన్ని కూడా ఆ యొక్క చిన్నారులకే వారికి అందజేయడం అనేది జరుగుతుంది అని చెప్పి మొత్తంగా 11.8 కోట్ల మంది ఉన్నారు. సో వారందరికీ కలిపి ఈ యొక్క స్కీమ్లో ఉన్నటువంటి మనీని వారి యొక్క అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి ఈ రోజు ఈ యొక్క అంశాన్ని ప్రకటిస్తూ ఈ యొక్క తీర్మానాన్ని తీసుకున్నాము అండ్ మెయిన్గా దీన్ని త్వరలోనే అమలు చేయనున్నాము అని చెప్పి ఒక అంశాన్ని వెలువరిస్తూ రమేష్ పోఖ్రియాల్ గారు ఈ రోజు మనకి వార్తలు ఇచ్చారు. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి ఒక మిడ్ మీల్స్ స్కీమ్స్కి సంబంధించినటువంటి అంశం. సో గాయస్ ఇది మనకి ఈ రోజు వార్తలు అందించినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి. సో వీటన్నిటిలో కూడా మనకి వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించడం మెయిన్గా తీసుకుంటే యాప్స్కి సంబంధించి. సో ఇది మనకి యొక్క అంతర్జాతీయానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు అందించినటువంటి వ్యక్తులు. సో వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తుల్లో మనకి ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే సిఎన్ రావు గారు. పేరు గుర్తుపెట్టుకోండి, మనకి ఈ యొక్క నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సిఎన్ రాము గారు మనకి ప్రముఖ శాస్త్రవేత్త అండ్ వివిధ రకాలైనటువంటి పురస్కారాలను పొందుకున్నటువంటి వ్యక్తి. ఎన్నో మనకి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారాలను గెలుచుకున్నటువంటి వ్యక్తి ఒక శాస్త్రవేత్త ఎవరు అంటే సిఎన్ రావు గారు. సో వారు ఈ రోజు మరొక అవార్డును, మరొక పురస్కారాన్ని పొందుతూ వార్తలో నిలిచారు. అది ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఎమీ 2020 పురస్కార గ్రహీత ఎవరు అంటే మనకి సిఎన్ రావు గారు. చాలా ఇంపార్టెంట్. సో 2020కి సంబంధించి ఒక ఇంటర్నేషనల్ ఏమీ ఒక పురస్కారాన్ని అందుకుంటూ ఈ రోజు వార్తలో నిలిచారు. మనకి మెయిన్గా తీసుకుంటే వీరు సాధించినటువంటి అంశాలు తీసుకుంటే మెటల్ ఆక్సైడ్ అండ్ కార్బన్ నానో ట్రైడ్స్కి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ప్రయోగాలు చేసి మనకి మెయిన్గా కార్బన్ అండ్ ఆక్సైడ్స్ వస్తే కెమిస్ట్రీ. సో మనకి కెమిస్ట్రీకి సంబంధించి వారు చేసినటువంటి ప్రయోగాలు విజయం సాధించాయి.
సో దానికి గాను వీరు పొందుకున్నటువంటి వివిధ రకాలైన పురస్కారాలు అండ్ వివిధ రకాలైన ఎన్నో అవార్డులను కూడా వీరు గ్రహించడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి ఈ రోజు మనకి అత్యున్నతమైనటువంటి పురస్కారమైనటువంటి ఇంటర్నేషనల్ మనకి ఎమీ పురస్కార గ్రహీత, ఇంటర్నేషనల్ ఎమీ 2020 పురస్కార గ్రహీతలుగా ఈ రోజు మనకి ఒక సిఎన్ రావు గారు ప్రముఖ శాస్త్రవేత్త గారు గ్రహిస్తూ వార్తలో నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి వ్యక్తుల్లో సిఎన్ రావు గారికి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి వ్యక్తుల్లో సెకండ్ పర్సన్ ఎవరు అంటే జగజిత్ పరాడియా గారు, భారత అధికారి. సో వీరు ఒక సంస్థకు ఒక సిఇఓగా, ఒక చైర్మన్ గా, ప్రధాన వ్యక్తిగా నియమితులై ఈ రోజు వార్తలో నిలవడం అయితే జరిగింది. నార్కోటిక్స్ ఫార్మర్ ఆఫీసర్ ఆర్ ఫార్మా నార్కోటిక్స్ అంటే ఒక సంస్థకి ఐఎన్సిబి, ఇంటర్నేషనల్ మనకి నార్కోటిక్స్ కానరా బ్యూరీ అని చెప్పి ఒక మెయిన్ థింగ్, ఇంటర్నేషనల్ మనకి ఒక డ్రగ్స్ కి సంబంధించి మత్తు పదార్థాలు అని చెప్పవచ్చు. ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అని చెప్పే ఒక సంస్థకి ఈ రోజు వీరు యొక్క మెయిన్ చైర్పర్సన్ గా నియమితులై వార్తలో నిలిచారు. సో మనకి ఒక ఇంటర్నేషనల్ యొక్క సంస్థలు వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ఇది మనకి ఆస్ట్రేలియాలోని నార్కోటిక్స్ అని చెప్పే ఒక సంస్థ. సో ఈ యొక్క సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి దీనికి వీరు ఈ యొక్క చైర్పర్సన్ గా నియమితులై వార్తలో నిలిచారు. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి జగజిత్ పరాడియా గారికి సంబంధించి ఒక నూతనమైనటువంటి ఒక అధికారిగా వీరు నియమితులై వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక వ్యక్తి ఆర్ మరొక పర్సన్ ఎవరు అంటే మెయిన్ గా తీసుకుంటే వీరు దేశంలోనే మొట్టమొదటిసారిగా, దేశంలో కాదు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక మహిళ ఈ రోజు వార్తలో నిలిచారు. ఎవరు అంటే అశ్రితా పొలేటి అని చెప్పే ఒక వ్యక్తి, అశ్రితా వి పొలేటి అని చెప్పే ఒక వ్యక్తి ద బెస్ట్ ఫ్లైట్ ఇంజనీర్ అని చెప్పవచ్చు. ఫ్లైట్ బెస్ట్ ఇంజనీర్ గా వీరు ఈ రోజు వార్తలో నిలిచారు. ఏ విధంగా అంటే మనకి ఐఏఎఫ్ త్రివిధ దళాలలో ఒకటైనటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి ఒక ప్రధాన అధికారిగా, ఒక బెస్ట్ ఇంజనీర్ గా వీరు ఈ రోజు వార్తలు నిలిచింది. మొట్టమొదటి మహిళ ఎవరు అంటే ఆశ్రితా వి పొలేటి అని చెప్పే ఒక వ్యక్తి. వీరు ఈ రోజు మనకి బెస్ట్ ఫ్లైట్ ఇంజనీర్ గా ఈ యొక్క నియమితులై వార్తలో నిలిచారు. సో త్రివిధ దళాల్లో ఒకటైనటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి వీరు వార్తలో నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలోని వ్యక్తులకు సంబంధించినటువంటి అంశం. సో గైస్ మనకి మెయిన్ గా తీసుకుంటే ఇది మనకి 29th May 2021 కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ మెయిన్ గా అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ అని చెప్పవచ్చు. అండ్ ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్ కి సంబంధించిన వీడియోస్ కావచ్చు అండ్ అదే విధంగా ఆప్టిట్యూడ్ క్లాసెస్ అండ్ మెయిన్ గా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో వీటన్నిటిని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. అండ్ అదే విధంగా మా వీడియోస్ కానీ మా యొక్క డైలీ అప్డేట్స్ కానీ మీకు కనుక రావాలి అంటే, మీరు కనుక పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి అప్డేట్ ని, డైలీ కరెంట్ అఫైర్స్ ని కూడా మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.